కృష్ణార్పణమస్తు. భగవద్గీత 3వ అధ్యాయం 22వ శ్లోకం. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో అర్జునునితో ఇలా అంటున్నారు: ఈ 3 లోకాల్లో నాకు చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు, నాకు పొందవలసింది ఏమీ లేదు, సాధించవలసింది ఏమీ లేదు. అయినా నేను చేయవలసిన విధులను నేను చేస్తూనే ఉంటాను అర్జున అని అన్నారు. మనమందరం ఎందుకు పని చేస్తున్నామంటే మనకు ఏదో ఒక ప్రతిఫలం కావాలి కాబట్టి. మనం అందరం కూడా దానిలోనే ఆనందాన్ని వెతుక్కుంటున్నాం. మనకు ఆ పరిపూర్ణ నిష్కలంకమైన ఆనందం ఇంకా లభించలేదు కాబట్టి మనకి అసంతృప్తి, అసంపూర్ణత ఉన్నాయి. కాబట్టి మనం చేసే ప్రతి పని ఆనందం కోసమే. కానీ ఆనందం అనేది భగవంతుని శక్తులలో ఒకటి. ఆయనకు మాత్రమే అది అనంతమైన పరిమాణంలో ఉంటుంది. అయినా తనకు తానే సమగ్రమైన పరిపూర్ణుడు మరియు ఆయనకు బాహ్యమైనది ఏమీ అవసరం లేదు. అందుకే ఆయనను ఆత్మారాముడు అంటే తనలో తానే రమించువాడు, ఆత్మరతి తన పట్ల తానే ఆకర్షితుడయ్యేవాడు, మరియు ఆత్మక్రీడ దివ్యలీలలను తన స్వరూపంతోనే చూసేవాడు అని అంటారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కర్మలు అంటే చేసే పనులు, దానికి ఒకే ఒక రూపం ఉండవచ్చు. అవి తన కోసము కాదు, ఇతరుల సంక్షేమం కోసమే. ఈ విధంగా తన సాకార స్వరూపంలో శ్రీకృష్ణుడిగా ఈ విశ్వంలో ఆయన చేయవలసిన కర్తవ్యం ఏమీ లేకపోయినా లోకహితార్థం పనిచేస్తున్నానని శ్రీకృష్ణుడు అర్జునునితో చెప్తున్నాడు. ఆయన కర్మలు చేసినప్పుడు కలిగే లోకహితం ఇక తదుపరి శ్లోకాల్లో వివరించబోతున్నాడు. జై శ్రీకృష్ణ.